ఎవరైనా సరే ఈరోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నాను. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే మాదిరిగా ఉంది. ఇక్కడ పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు, ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.